హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. హృదయదాత్రి పార్ట్ 102తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వండి యార్. నేను అడగడమే, మీ నుంచి మాత్రం రెస్పాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం 2 అవుతుండగా ఉమని కలవడానికి లాయర్ వస్తాడు. పర్మిషన్ తీసుకొని ఉమా ఉన్న సెల్ దగ్గరికి వెళ్తాడు. వచ్చావా లాయర్? ఊర్లో నాకు 2 ఎకరాల పొలం ఉంది. అదెప్పుడో మా అమ్మ వాళ్ళు నా పేరు మీద రాసేశారు. నాకు తెలుసు అది ఇప్పుడు కోట్లల్లో ఉండి ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని అమ్మాలి. దాని ప్రాసెస్ ఏంటి? అని అడుగుతుంది ఉమా. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి మేడం? అని అడుగుతాడు లాయర్. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి అన్నది నాకు తెలీదు. మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయా? లేకపోతే ఆ రాజేంద్ర వాళ్ళ ఇంట్లో ఉన్నాయా అనేది కూడా నాకు తెలీదు. అప్పట్లో అంత అవసరం లేదు కదా అని వాటి గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ నా దగ్గరికి రావాలంటే నేనేం చేయాలి? మరీ చిన్న పిల్లలా మాట్లాడకండి మేడం. పొలం అమ్మాలంటే డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఈజీగా చేయొచ్చు అని వచ్చాను. అసలు ఎక్కడున్నాయో తెలియదని అవి లేకుండా ఎలా అమ్మేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ రాజేంద్ర వాళ్ళ ఇంట్లో ఉన్న అవి ఎప్పుడో చింపి అవతల పడేసి ఉంటారు వాళ్ళు. ఇక మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయో లేదో కూడా తెలీదు. ఉన్నా వాళ్ళు ఇప్పుడు ఇస్తారని నమ్మకం లేదు. ఇక ఏ విధంగా మీరు ఆ పొలం అమ్మాలనుకుంటున్నారు? వాళ్ళ మీద కేసు వేయడానికి మీకు హక్కు కూడా లేదు. కారణం, మీ దగ్గర సాక్ష్యాలు కూడా లేవు. దీనికి నేనేం చేయలేను. మీరు ఆ డాక్యుమెంట్స్ ఎలా అయినా సంపాదించగలిగితే ఈజీగా అమ్ముకోవచ్చు అని చెబుతాడు లాయర్. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ అడిగి తీసుకోవడానికి అవ్వదా? ఇప్పుడు నా డాక్యుమెంట్స్ నాకు అప్పగించమని మా అమ్మ వాళ్ళ మీద కేసు వేయడం అవ్వదా? కేసు వేసే కన్నా మీ పరిస్థితి వివరించి నా పొలం డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి అని అడగడం బెస్ట్. కేసు వేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మేం రాయలేదు తన పేరు మీద అని వాళ్ళు మాట మారిస్తే చేసేదేమీ ఉండదు. కాబట్టి మామూలుగానే వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడి మీ పొలం మీకు ఇవ్వమని అడగండి. కానీ ఒకటైతే చెప్తాను మేడం, ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి వాళ్ళు కనీసం మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అని నాకు అనిపిస్తుంది. వాటి గురించి ఆశ వదిలేసుకోవడమే మంచిది అని చెబుతాడు లాయర్. నాకిప్పుడు డబ్బు చాలా అవసరం లాయర్ గారు. మోహన్ చూస్తే నన్ను పట్టించుకోవడం లేదు. నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నాకిప్పుడు డబ్బులు చాలా అవసరం. మీలాలో ఉన్న ఏవో ఒక లొసుగులు ఉపయోగించి ఏదోటి చేయండి. మీకెంత ఫీజు కావాలంటే అంత ఇస్తాను అని అంటుంది ఉమా. చేసే అవకాశం ఏమాత్రం ఉన్నా తప్పకుండా చేసేవాడిని మేడం. కానీ అసలు అక్కడ ఏ అవకాశం లేదు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడానికైనా మీ పొలం యొక్క సర్వే నెంబరు అవి అన్నీ తెలియాలి. అవి తెలియాలంటే చాలా కష్టం. మీకున్న ఆప్షన్ అదొక్కటే. మీ పరిస్థితి వాళ్ళకి వివరించి మీ పొలం మీకిమ్మని అడగండి. అంతకంటే వేరే మార్గం లేదు. వెళ్తాను మేడం అని లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఛ! ఆ రోజు డాక్యుమెంట్స్ నా చేతికిస్తుంటే ఇప్పుడు వాటితో అవసరమేముందని అన్నాను. అప్పుడు అది విలువలేనిది అని చెప్పి పట్టించుకోలేదు నేను. ఇప్పుడు అదే అవసరం అనుకుంటే డాక్యుమెంట్స్ లేకుండా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి? అని ఆలోచిస్తూ కూర్చుంటుంది ఉమా. లంచ్ టైం దాటాక ఆఫీస్ నుంచి బయటపడతారు ధీరజ్ వాళ్ళు. సరేని కూడా రమ్మంటే ఇప్పుడు నేను ఇంక రాకూడదు, వెళ్ళండి మీరు అని వాళ్ళ ముగ్గురిని పంపించేస్తుంది. ముగ్గురు ఇంటికి వెళ్ళేసరికి ఈవెంట్ వాళ్ళు వచ్చి డెకరేషన్ చేస్తూ ఉంటారు. గార్డెన్లో ఒక పక్కగా చిన్న స్టేజ్ లాగా వేయమని చెబుతారు మమత గారు. ఎందుకమ్మా, సింపుల్గానే అన్నావు కదా, మళ్ళీ ఈ స్టేజ్లు ఎందుకు ఇప్పుడు అని అడుగుతాడు ధీరజ్. ఎంత సింపుల్గా చేసినా మన వెల్ విషర్స్ వరకు అన్నా పిలవాలి కదా, అందుకోసమే ఇది. పైగా సరియు వాళ్ళ నాన్నగారు వాళ్ళ బంధువుల్ని ఇన్వైట్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళింట్లోనే గ్రాండ్గా చేయాలి అనుకున్నారు. కాకపోతే మన కోసం ఇక్కడ చేయడానికి ఒప్పుకున్నారు. మళ్ళీ ఇక్కడ అక్కడ అంటే ఇబ్బంది కదా.
అందుకని పాపం నా కోసం వాళ్ళే తగ్గారు. అలాంటప్పుడు మనం కనీసం వాళ్ళ బంధువుల దగ్గర మాట రాకుండా కొద్దిగా అయినా చేయాలి కదా! నేను ఆల్రెడీ మనల్ని మొదటి నుంచి అంటి పెట్టుకొని ఉన్న కంపెనీలో కొంతమందిని ఇన్వైట్ చేసేశాను. మీరెవరినైనా పిలుచుకోవాలి అనుకుంటే పిలుచుకోండి మీ ముగ్గురు. నందు, నువ్వు నీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకో. ఇక ధీరజ్, నువ్వు కూడా. వంశీ, మీ బంధువులు ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తామనుకుంటే చెప్పు, ఏం పర్లేదు అని అంటారు మమత. వాళ్ళెవరికి నేను గుర్తు కూడా లేనా? ఇప్పుడు నాకు వాళ్ళతో అవసరం కూడా ఏం లేదు. నా వైపు నుంచి ఉన్నదల్లా ఇంకా మీరే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను పిలవలేను. నాకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ముఖం చాటేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి ఆశీర్వాదం ఇవ్వనవసరం లేదు. నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు అని అంటాడు వంశీ. వాడికి ఒక చెల్లెలు దొరికిందిలే అమ్మా, వాళ్ళే వాడికి బంధువులు అవుతారు ఇప్పుడు అని నవ్వుతూ అంటాడు ధీరజ్. మమత గారు సైలెంట్ అయిపోయేసరికి, ఏంట్మా అంత సైలెంట్ అయ్యావు అని అడుగుతాడు ధీరజ్. తాంబూలం అందుకోవడానికి మా చెల్లిని వాళ్ళ ఆయన్ని పిలిచాను. వాళ్ళేం సమాధానం చెప్పలేదు. నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా అంటూ నిష్ఠూరంగా మాట్లాడారు అని చెబుతారు మమత. వాళ్ళ బాధలో కూడా అర్థం ఉంటుంది కదా అమ్మా. ఇన్నాళ్ళు ఫోన్ చేయకుండా ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది చెప్పు. వాళ్ళ గురించి నువ్వు చెప్తే వినడమే తప్ప మేము కనీసం చూడను కూడా చూడలేదు. నాన్నతో కదా వాళ్ళకి ప్రాబ్లం. మరి నువ్వెందుకు వాళ్ళని దూరం చేసుకున్నావు? మీ నాన్న వాళ్ళతో మాట్లాడొద్దంటే ఇక నేను ఎలా మాట్లాడతాను? నీకిష్టం లేకుండా నీ ఎదురుగానే సవతిని పెట్టి కాపురం చేసిన ఆయన మాట పట్టించుకొని నీ సొంత చెల్లిని నువ్వు దూరం పెట్టడం ఏమన్నా పద్ధతి అమ్మా ఇది? అందుకోసమే కదా వాళ్ళకి దూరంగా ఉంది. వాళ్ళొచ్చి ఇవన్నీ చూస్తే చాలా పెద్ద గొడవలు అయ్యేవి. మీ నాన్న వాళ్ళని ఏమైనా చేసేవాడు. అందుకోసమే నేనే వాళ్ళ క్షేమం కోసం వాళ్ళని దూరంగా పెట్టేశాను. ఇన్నేళ్ల తర్వాత ఇవాళే ఫోన్ చేశాను. మొత్తం వివరించి రమ్మని చెప్పాను. ఇంత జరిగినా మాకు కనీసం చెప్పలేదని, టీవీలో మొత్తం న్యూస్ చూశామని, కనీసం నీకు అప్పుడు కూడా మేం గుర్తు రాలేదు కదా అని కోపంగా ఫోన్ పెట్టేసింది మీ పిన్ని. మరి వస్తాను రాను అని ఏమీ చెప్పలేదు అని అంటారు మమత. వాళ్ళు రాకపోతే ఏమమ్మా, నువ్వే అందుకో. నీ చల్లని మనసుతో మేం బాగుండాలని కోరుకునేదానివి నువ్వు. మా కన్న తల్లివి నువ్వు. పక్కన మనిషి ఉంటేనే అందుకోవాలా తాంబూలం, లేకపోతే ఒక్కళ్ళు అందుకోకూడదా అని అంటాడు ధీరజ్. అది సాంప్రదాయం కాదు కదా ధీరజ్. పైగా అందరూ వస్తారు. నలుగురు నోట్లో నానాలి. అందుకే నా బాధ. అందుకే చెప్పాను ఇలా ఆడంబరంగా వద్దు అని. ఎంగేజ్మెంట్ ఓన్లీ మన రెండు ఫ్యామిలీ ఉండి చేసుకుంటే అయిపోయేది. ఇప్పుడు అనవసరంగా నువ్వు బాధపడ్డం తప్ప ఏముంది? రేపు పెళ్ళికైనా అవసరమే కదా. సాయంత్రం వరకు చూసి మళ్ళీ చేస్తానులే అని అంటారు మమత. నువ్వెక్కువ టెన్షన్ పడకు. వాళ్ళ అడ్రస్ చెప్పు, నేను వెళ్తాను. అసలు నీకు ఒక చెల్లుందని తెలుసు కానీ ఎప్పుడైనా మమ్మల్ని అటు వెళ్ళనిచ్చావా? వాళ్ళని ఇటు రానిచ్చావా? ఎంతసేపటికి ఆయనకి భయపడి నువ్వు బాధపడుతూ అందరినీ బాధ పెట్టావు అని అంటాడు ధీరజ్. విజయవాడ వెళ్ళి నువ్వు తీసుకురావడం కష్టం. జర్నీ ఎక్కువైపోతుంది. వాళ్ళ క్షేమం కోసమే కదా నేను వాళ్ళని దూరం పెట్టింది. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మీ నాన్న మీద యుద్ధానికి దిగుతారు. లేనిపోయిన గొడవల్లో ఇరుక్కుంటారు అని నా భయం. కానీ వాళ్ళు నేనే కావాలని దూరం పెట్టాను అనుకుంటున్నారు. ఏం చేసినా జరిగిపోయిన దాన్ని మార్చలేం. ఇప్పటికైనా వాళ్ళని మీకు దగ్గరికి చేయాలని అనుకుంటున్నాను. కనీసం బంధాలు బంధుత్వాలు అనేది ఉండాలి కదా. వాళ్ళు చెడ్డవాళ్ళైతే నేను అసలు పట్టించుకోకపోదును. కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ధీరజ్. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క బంధం తను. ఇన్నాళ్లకు నేను గుర్తొచ్చానా అని కోపంగా ఉంది తను. వస్తే బాగున్ను అనిపిస్తుంది అని అంటారు మమత. నాకొకసారి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా, నేను మాట్లాడతాను అని ఫోన్ నెంబర్ తీసుకుంటాడు ధీరజ్. సరే, నేను కాసేపు ఆగి వాళ్ళకి ఫోన్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని లోపలికి పంపించేస్తాడు మమత గారిని. మనసులో తన చెల్లి వస్తుందని నమ్మకం ఉన్నా ఎక్కడో చిన్న భయం మాత్రం ఉండిపోయింది మమత గారికి.
అలాగే అన్యమనస్కంగా లోపలికి వెళ్ళిపోతారు. సాయంత్రం ఆఫీస్ అయిపోయాక దేవ్, భువి ఇంటికి స్టార్ట్ అవుతారు. దేవ్, ఇవాళ నన్ను బీచ్కి తీసుకువెళ్తావా అని అడుగుతుంది భువి. ఎందుకు? ఇవాళ పౌర్ణమినా? హా దేవ్, ఇవాళ పౌర్ణమినే, అందుకే వెళ్దాం అంటుంది. సరే, డిన్నర్ అయ్యాక బయలుదేరి వెళ్దాం. కొద్దిగా డిన్నర్ ఎర్లీగా చేయడానికి చూడు అని అంటాడు దేవ్. 8 కల్లా రెడీ చేసేస్తాను అని ఆనందంగా అంటుంది. అవును, ఎలాగో పౌర్ణమి, బీచ్ అంటే నీకు ఇష్టం. ప్రకృతి మధ్యలో ఇవాళ నైట్ అక్కడే స్పెండ్ చేద్దామా? ఒక బోట్ బుక్ చేస్తాను అని హైవింగ్ చేస్తాడు దేవ్. మీకు మరీ అల్లరి ఎక్కువైపోయింది, అంత ఆశయం పడకండి, కాసేపు కూర్చొని వచ్చేద్దాం. అయినా అలా ఆరు బయట సరసాలేంటి, మరీ పిచ్చి ముదిరింది మీకు అని చిరుకోపంగా అంటుంది భువి. హలో, ఆరు బయట సరసాలు కాదు తల్లి, అలాంటి బోట్లున్నాయి. చాలామంది ఇప్పుడు సరదాగా అలా స్పెండ్ చేస్తున్నారు. అది ఎప్పుడైనా అకేషన్కి అలా చేద్దాంలే, ఇవాళ ఏం అవసరం లేదు. మీకు డబ్బులు బాగా ఖర్చు పెట్టడం ఎక్కువ అలవాటైపోయింది. సంపాదిస్తుంది ఖర్చు పెట్టడానికే కదరా. ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెట్టాలి, ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. మీరు నాకు తెలియకుండా అలాంటి బుకింగ్లు ఏమైనా చేస్తే ఒప్పుకోను అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతుంది భువి. నువ్వు అన్నందుకైనా చేస్తాను మై డియర్ శ్రీమతి అని ఫోన్ తీసుకొని తను చేయాల్సిన పని చేసేస్తాడు దేవ్. 7 గంటల వరకు బయట పనులన్నీ చేయించి ఇంకాపేసి ఉదయాన్నే రమ్మని చెప్పి ధీరజ్ తన రూంలోకి వెళ్ళి మమత గారి దగ్గర తీసుకున్న నెంబర్కి డయల్ చేస్తాడు. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని ఆలోచిస్తూ ఉండగానే అవతల ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో అని అట్నుంచి మగవాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. అది వాళ్ళ బాబాయ్ అనుకొని హలో బాబాయ్ అని పిలుస్తాడు ధీరజ్. ఎవరు అని అడుగుతారు అటువైపు నుంచి. నేను ధీరజ్, మమత గారి అబ్బాయిని అని చెబుతాడు ధీరజ్. అటువైపు ఒక నిమిషం సైలెంట్గా ఉండి, చెప్పు ధీరజ్, మేమొకరం ఉన్నామని ఇప్పటికి తెలిసిందా నీకు అంటారు ఆయన. జరిగిందంతా మీకు అమ్మ చెప్పినట్టుంది కదా, ఇందులో ఎవరిది తప్పు అని చెప్పలేము. మీకేదో జరుగుతుందని అమ్మ భయపడి మీకు దూరమైంది. కనీసం మాకైనా ఎప్పుడు విషయాలు ఏవీ చెప్పలేదు. ఇవాళ మీకు ఫోన్ చేసిందంట కదా, చాలా ఫీల్ అవుతుంది. అమ్మ భయం వల్ల తన జీవితమే కోల్పోయింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా అన్నిటి నుంచి బయటపడింది. మీరొకసారి రండి బాబాయ్, డైరెక్ట్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇందాక అమ్మ చెప్పగానే అసలు నేను వద్దామనుకున్నాను, కానీ రేపే కదా ఎంగేజ్మెంట్. నేను అటొచ్చి మళ్ళీ మనందరం ఇటు రావాలి అంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. అందుకే ఫోన్ చేస్తున్నాను. లేదంటే తప్పకుండా నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని దగ్గరుండి తీసుకొని వచ్చేవాడినే. మీరు పెద్దవాళ్ళు, మంచి చెడు అన్నీ తెలుసు మీకు. అమ్మ కేవలం మీకేదో అవుతుందన్న భయంతో మిమ్మల్ని అందరినీ దూరం పెట్టింది, అంతే తప్ప మిమ్మల్ని దూరం పెట్టడం కావాలని కాదు కదా. తనకి మాత్రం ఎవరున్నారు బాబాయ్, చెల్లెల బంధమే కదా తనకుంది. ఆలోచించండి బాబాయ్, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. పిన్నికి కూడా నా మాటగా చెప్పండి. మమ్మల్ని కూడా మీ బిడ్డలుగా భావించి పెద్ద మనసుతో బయలుదేరండి. రేపు ఉదయం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఉంటాను బాబాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు ధీరజ్. ఫోన్ కట్ చేసిన తర్వాత సరియకి ఫోన్ చేస్తాడు. ధీరజ్ నుంచి ఫస్ట్ టైం తనకి ఫోన్ రావడం ఇదే అవడంతో తనంతట తానుగా నాకు ఫోన్ చేశారా, ఎందుకోసం చేసుంటారు అని ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సరియు. హలో ధీరజ్ గారు, మీరు నాకు ఫోన్ చేయడం ఆశ్చర్యంగా ఉందే అని అంటుంది సంతోషంగా. అదేంటి, ఫోన్ చేయను అనుకున్నావా? అంటే ఈ 3 రోజుల్లో కనీసం చేయలేదు కదా. నేను ఇప్పుడు చేసింది నీతో కొద్దిగా మాట్లాడాలని. చెప్పండి ధీరజ్ గారు. మన ఇంటి పరిస్థితులన్నీ నీకు తెలుసు కదా. మీ బంధువులు చాలామంది వస్తున్నారని అమ్మ చెప్పింది. వాళ్ళెవరూ మోహన్ విషయాలు ఇక్కడ ఎత్తకుండా నువ్వే చూసుకోవాలి. అమ్మ మనసు ఎవ్వరూ నొప్పించకుండా చూసుకో. మీరైనా వాళ్ళకి అన్ని నిజాలు చెప్పలేరు కదా. వచ్చిన వాళ్ళు ఊరికే ఉండరు, ఏదో ఒకటి అడుగుతానే ఉంటారు. ఈ బాధలన్నీ ఉంటాయని నేను సింపుల్గా అన్నది అని అంటాడు ధీరజ్. మీరేం కంగారు పడకండి, నాన్న కూడా అందరినీ ఏం పిలవడం లేదు. నాన్న చెల్లెలు 2 ఉన్నారు, నాన్న తమ్ముడు ఒకరున్నారు.
మా చిన్న తాతయ్య గారి పిల్లలు వస్తారు. అంటే మా బాబాయిలు, పిన్నులు. వాళ్ళెవరూ ఇలాంటి విషయాలు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకొని ఏమన్నా మాట్లాడినా మా నాన్నగారు ఊరుకోరు. కాబట్టి ఆ విషయంలో మీరు ఏం భయపడకండి. అత్తయ్య బాధపడే విధంగా మా వాళ్ళెవరూ ప్రవర్తించరు. ఒకవేళ ఎవరి వల్లన్నా ఇబ్బంది కలిగితే వాళ్ళని వెంటనే నాన్న అక్కడి నుంచి పంపించేస్తారు. కాబట్టి మీరు ఆ విషయాలేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి అని అంటుంది సరియు. మరి మీ కిషోర్ అన్నయ్యని పిలవ్వా? ఆంటీ అంకుల్కి ఆల్రెడీ నాన్నగారు చెప్పారు. మరి అన్నయ్య వస్తాడో రాడో తెలీదు. నేనింకా అన్నయ్యకి ఫోన్ చేయలేదు. పెళ్ళికొడుకు ఎవరంటే చెప్పాల్సి వస్తుంది. అన్నయ్య మీ ఇంటికంటే వస్తాడో రాడో అన్నది నాకింకా క్లారిటీ లేదు. దేవ్ గారంటే అన్నయ్యకి చాలా ఇష్టం. ఆయన శత్రువుల్ని శత్రువులుగా, ఆయన మిత్రుల్ని మిత్రులుగా చూస్తాడు అన్నయ్య. అలా అని మిమ్మల్ని శత్రువులుగా దేవుగారు చూడరు, మిత్రులుగాను చూడలేరు. అందుకే ఆలోచిస్తున్నాను అన్నయ్యకి చెప్పడానికి. అయినా ఒకసారి ఒక మాటగా చెప్తాను. ఏమంటాడో చూస్తాను అని అంటుంది సరియు. అని చిన్న నిట్టూర్పు విడిచి, సరే మరి డిన్నర్ అయిందా అని అడుగుతాడు. ఇంకా లేదండి ధీరజ్ గారు. అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో మాటల్లో పడిపోయాం. ఇప్పుడే వంట చేయడానికి వెళ్ళారు పెద్దవాళ్ళు. అవును, ఇద్దరు మేనత్తలు ఉన్నారన్నావు. నీకు బావలు లేరా మరి అని అడుగుతాడు ధీరజ్. ఎందుకు లేరు? ముగ్గురు బావలున్నారు అని చెబుతుంది సరియు. మరి వాళ్ళందరినీ దాటి ఈ సరయు నా వరకు ఎలా వచ్చిందో? వాళ్ళందరూ నాకంటే 10 ఏళ్ళు దాటి పెద్దవాళ్ళు. అందుకే మీ వరకు వచ్చింది ఈ సరయు. అందులోనూ మేనరికాలు వద్దనుకుని ముందే అనుకున్నారు అందరూ. మీ డౌట్ క్లారిఫై అయ్యిందా ధీరజ్ గారు అని దీర్ఘం తీస్తూ అడుగుతుంది. నాకేం డౌట్స్ లేవులే, ఏదో మామూలుగా క్యాజువల్గా అడిగాను. సరే ఉంటాను బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు ధీరజ్. నీకు బావలున్నారనగానే ఒక్క నిమిషం నాకెందుకు జలసొచ్చింది అని అనుకుంటూ ధీరజ్ డిన్నర్కి కిందకి వస్తాడు. కథ కొనసాగుతుంది. భూవీ గారు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు, కానీ దేవ్ గారు అదే చేస్తున్నారు. మరి రేపు బీచ్కి వెళ్ళాక దేవ్ చేసిన పని తెలిస్తే భూవీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.